నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో క్రికెట్ క్లబ్ రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సిలింగ్, కదం తొక్కిన క్రిస్టియన్ సంఘాలు, రామగుండం ఎన్టీపీసీకి భారీ జరిమానా. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో క్రీడా చైతన్యాన్ని కల్పించడానికి, క్రికెట్ క్యాంపులను, పోటీలను, ప్రోత్సాహాన్ని అందించడానికి గాను గోదావరికని క్రికెట్ క్లబ్ను ఆవిర్భావం చేశామని, పలువురు ప్రముఖుల సహకారంతో ఈ క్లబ్ కార్యనిర్వహణను ముందుకు సాగిస్తామని క్లబ్ ప్రధాన కార్యదర్శి కె బేబీ శ్రీనివాస్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో క్లబ్ బాధ్యులు సత్యనారాయణ, వంశీకృష్ణ, రంజిత్, తేజ, ప్రమోద్, నితీష్, కాజా, కార్తిక్, సంజీవ్ తదితరులు ఉన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. క్రీడా స్ఫూర్తికి, క్రీడా చైతన్యానికి మారు పేరు అంటే గోదావరికని ప్రాంతం. ఈ ప్రాంతంలో క్రీడల్లో అనేక రకాలైన క్రీడల్లో ఎంతోమంది రాణిస్తూనే ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఈ చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలితనం వరకు చాలామందికి క్రికెట్ అంటే చాలా మోజు ఉంటుంది. క్రికెట్ అభిమానులు చాలామంది ఉంటారు. అందులో భాగంగా గోదావరికని ప్రాంతంలో కూడా చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. దాంతోపాటుగా ఈ క్రికెట్ పట్ల మక్కువ ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు, యువతులు, చాలామంది వృద్ధులు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు నేర్చుకోవాలనే తపన చాలా మందిలో ఉంటూ ఉన్నది. మరి చాలామంది సింగరేణిలో కానీ, ఎన్టీపీసీలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో చాలామంది ఉద్యోగులు క్రికెట్ అనేటువంటి ఈ అంశాన్ని తీసుకొని చాలామంది రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి గోదావరికనికి కూడా ఒక మంచి కీర్తిని తెచ్చిపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ప్రాంతంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో క్రికెట్ను రాణింపజేయాలి, క్రికెట్లో ఎవరికైతే మక్కువ ఉంటుందో, ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఒక సంకల్పంతో శ్రీనివాస్ నేతృత్వంలో ఇక్కడ ఒక చక్కటి క్లబ్ను ఏర్పాటు చేయడానికి యోచన జరిగింది, స్థాపించడం కూడా జరిగింది. ఈ రోజు నుండి వాటిని ఆవిర్భవించడం జరుగుతుంది. దాని పేరే గోదావరి క్రికెట్ క్లబ్. ఈ క్లబ్ యొక్క ఉద్దేశాలు కానీ, క్లబ్ యొక్క సంకల్పం కానీ, క్లబ్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాని నేపథ్యం కానీ అనేక అంశాలు ఇందులో ఏర్పాటు చేసుకొని ముందుకు సాగించడానికి, ఈ ప్రాంతంలో గోదావరి క్రికెట్ క్లబ్ యొక్క సేవలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఔత్సాహికులకు, క్రికెట్ అభిమానులకు కానీ, క్రికెట్ క్రీడాకారులకు కానీ, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తోడ్పాటు అంటే ఒక మంచి చక్కటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఈ గోదావరికని క్రికెట్ క్లబ్ అనేటువంటి ఇతివృత్తంతో ప్రారంభం కావడం జరిగింది. మరి చాలామంది ప్రముఖులను కూడా ఇందులో చేర్చుకొని వాళ్ళ సారథ్యాన్ని, వాళ్ళ సలహాలను, వాళ్ళ సూచనలను చేసుకొని ముందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నూతన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో బాలికలతో సహా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి టోర్నమెంట్స్ పెట్టేసి, ముఖ్యంగా మంచి క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్, మామూలు జనరల్ క్యాంప్స్ పెట్టేసి వాళ్ళకు మంచి నైపుణ్యాన్ని కోచింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి దిశగా డిస్ట్రిక్ట్ లెవెల్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, రంజీ లెవెల్ కావచ్చు, వాళ్ళని ప్రయోజనం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క క్లబ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ, ఎఫ్సీఐ కానీ, సింగరేణి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ కానీ, ఇలాంటి సంస్థల ఆఫీసర్స్ కూడా చాలామంది స్ట్రెస్కు వాళ్ళ వృత్తిరీత్యా పనిచేస్తూ స్ట్రెస్కి గురవడం జరుగుతుంది. వాళ్ళకు మానసిక ఉల్లాసం కల్పించడానికి కూడా, వాళ్ళని కూడా ప్రోత్సహించడం కొరకే వాళ్ళు కూడా టోర్నమెంట్స్ పెట్టి వాళ్ళని కూడా మేము వాళ్ళని ఉత్సాహపరచడానికి టోర్నమెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో పెడదామని ఆలోచన ఉంది మాకు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ పెట్టే ఉద్దేశం క్రీడాకారులను, ఇప్పటికే చాలామంది మంచి స్టేట్ లెవెల్లో ఆడిన క్రీడాకారులు ఉన్నారు. ఇంకా కూడా డెవలప్ చేసి వాళ్ళని మంచి ఓ స్థాయిలో ఆడిపించాలనే ఉద్దేశం కొద్దే ఈ క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దయానంద్ గాంధీ గారిని మేము ఈ క్లబ్కు చీఫ్
చీఫ్ అడ్వైజర్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గాంధీ సార్కి కొన్ని వందల కార్యక్రమాలు టోర్నమెంట్స్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మేము మా క్లబ్ మెంబర్స్ అనుకొని గాంధీ సార్ గారిని ముఖ్య అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సీనియర్ పాత్రికేయులు అయినటువంటి శ్యామ్ గారు కూడా చీఫ్ అడ్వైజర్ ఈ క్లబ్కి. అంతకు మించి ఈ క్లబ్ ప్రెసిడెంట్గా ఆనరబుల్ ప్రెసిడెంట్గా రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారిని మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారి సారథ్యంతో అంటే మాకు ఈ ఆలోచన కల్పించిందే మనం ఇక్కడ పిల్లల్ని డెవలప్ చేయాలి స్పోర్ట్స్ పరంగా. ఎందుకంటే అంతకుముందు స్టాఫ్ చైర్మన్ చేశారు. ఆయన అనుసంధానంగానే మేము ఈ క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. దానికైనా మేము గౌరవదక్షిణ పెట్టుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైనా మంచి క్రీడాకారులు ఎదగాలంటే ఆయన సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా తీసుకుంటాం. మేము అతను చేస్తామని మాకు మాట ఇచ్చింది. మేము ఆయన సారథ్యంలోనే ఈ క్లబ్ కూడా మేము రన్ చేస్తాము. ఆయన ఆనరబుల్ ప్రెసిడెంట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చీఫ్ లీగల్ అడ్వైజర్గా అడ్వకేట్ రవీందర్ సింగ్ గారిని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకైతే ఈ కమిటీ వేసుకున్నాము. భవిష్యత్ కార్యాచరణలో మళ్ళొకసారి మేము విస్తృతంగా కమిటీ చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడదామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము గోదావరి ప్రజలు తెలియజేస్తున్నాం. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ ఉన్న తీరును తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కేంద్ర కార్యవర్గ సమావేశం ఆక్షేపించింది. ఈ సమావేశం ఈరోజు గోదావరికంలో జరిగింది. దీనికి సంబంధించి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఇతర సంఘ నేతలతో కలిసి ప్రెస్ మీట్లో ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర కార్యవర్గం అనేక విషయాలపై చర్చించడం జరిగింది. తర్వాత చాలా తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా కార్యాచరణ కూడా ప్రకటించి ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్ళి కార్మికుల సమస్యలతో పాటు ఈ సంస్థ పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బాధ్యతాయుతంగా పనిచేస్తుందనేటువంటిది తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి ఏఐటీసీ కానీ ప్రాతినిధ్య సంఘంగా గెలిచినటువంటి ఐఎన్టీసీ కానీ అనేక హామీలను ఇచ్చి పదవిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు కార్మిక వర్గానికి ఏమీ ఒరగబెట్టింది లేదు, కొత్త హక్కులను తీసుకొచ్చింది లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, కనీసం గతంలో ఉన్నటువంటి హక్కులను కూడా కాపాడలేకపోతుంది అనేటువంటిది కార్మిక వర్గం అంతా కూడా చర్చించుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యవర్గంలో కూడా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, తగ్గిస్తాం, వేగవంతం లేకుండా చేస్తాం అని చెబుతూనే కొత్త బొగ్గు బావులను తీసుకువస్తామని చెప్పి ఈరోజు వేగవంతంగా ప్రైవేటీకరణకు సహకరించడం అయితే, ఇంకా దీనికి తోడుగా మొన్న జరిగినటువంటి డైరెక్టర్ బార్ మీటింగ్ తర్వాత సిఎండి మీటింగ్, జేసీసీ మీటింగ్ తర్వాత ఏఐటీసీ, ఐఐటీసీలో రెండు సంఘాలు కూడా కలిసి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అంటే కార్మిక వర్గాన్ని అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఏమని రిప్రజెంట్ చేశారు దాంట్లో అంటే, సింగరేణి యాజమాన్యం, సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడానికి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పింది. కానీ ఇదే రెండు సంఘాలు 2022లో ఇచ్చినటువంటి సమ్మెలో పాల్గొని బొగ్గు బ్లాకులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాంట్లో సమ్మె 3 రోజుల సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం వహిస్తే దాంట్లో మాతో పాటుగా కలిసి వచ్చినటువంటి ఈ రెండు సంఘాలు కూడా ఆ రోజు బొగ్గు బ్లాకుల వేలం లేకుండానే నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించేయాలనేటువంటిది తీర్మానం చేయడంతో పాటుగా అన్ని సంఘాలు కూడా కొట్లాడినటువంటి సందర్భంగా సమ్మె ఒక్క నిమిషం
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ డినామినేషన్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని నగరంలో క్రైస్తవ సోదరులు సంఘీభావ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక లేబర్ కోర్టు నుండి వ్యాపార కేంద్రం మీదుగా ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది. క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రొవ్వొత్తులతో ప్రవీణ్కు నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలని, వారి భద్రత, క్షేమం కొరకు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు పాస్టర్ మైపాల్ రెడ్డి, ముస్లిం మత ప్రతినిధి సహనాజ్ తదితరులు మాట్లాడారు. గత 24వ తారీఖు చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పరిచర్యలకి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలిగించబడాలని క్రైస్తవ సమాజముగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు మంచి అంతర్జాతీయ సువార్థికునిగా, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారుగా, అదేవిధంగా అనేకుల క్షేమమును కోరిన వారుగా, ఒక వక్తగా మనిషిని మనిషిగా చూడాలని, మనిషిని మత ప్రాతిపదికగా చూడకూడదని బోధించినట్టు ఒక మంచి బోధకునిగా వారి ఈ సమయంలో మా మధ్య లేకపోవడము క్రైస్తవ సమాజానికి ఎంతో లోటు అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధముగా వారి మరణము యాక్సిడెంటల్గా జరిగినదా, లేదా ఈ మరణం వెనుక క్రైస్తవ సమాజంలో అనేకమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాల వెనుక అసలు నిజం ఎంత ఉంది అనేది ప్రాథమికంగా పోలీసు అధికారులు తప్పకుండా మాకు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధముగా ప్రస్తుత సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే బోధిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని క్షమించాలని బోధిస్తూ ఉంటాడు. అలాంటి క్రైస్తవ సమాజం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా అనేక విధాలుగా చాలా విచిత్రమైనటువంటి విధానములో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నటువంటి అనేకుల విషయంలో ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని, క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి ఎల్లవేళలా అండగా ఉండాలని మేము క్రైస్తవ సంఘాల తరపున, క్రైస్తవ సమాజము తరపున మేము ప్రాధేయపడుతున్నాం. తప్పకుండా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ విషయమైనటువంటి ప్రతిదాన్ని తప్పకుండా ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేసి మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇక ముందు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారికి సానుభూతిగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గత వారం క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి వెళ్తున్న మార్గ మధ్యంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారిని అత్యంత దారుణంగా హతమర్చి మరి వారి యొక్క మృతిని హత్య చేసి వారి యొక్క మృతిని మరి యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అక్కడ వెళ్ళేటటువంటి వారికి క్లియర్గా వారి యొక్క ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయి, అదేవిధంగా వారి యొక్క చేతులపై కూడా తీవ్ర గాయాలు ఉన్నాయి. హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి యొక్క ముఖంపై గాయాలు ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియాపై కూడా మనం చూస్తున్నాము, అది ముమ్మాటికి చేసింది హత్యే, మర్డరే. కానీ ఈరోజు చాలామంది దానికి వ్యతిరేకంగా ఒక పక్కా ప్లాన్తో చేసినటువంటి హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాకుండా నిజం రేపు తెలుస్తుంది. ఒక పాస్టర్ అయి ఉండి వారు మద్యం సేవించరు, కానీ ఈరోజు కొంతమంది మీడియాలో ఒక మతానికి చెందినటువంటి వారిని టార్గెట్ చేసుకుంటూ పాస్టర్ త్యాగారాన్ని కూడా తప్పుగా చూపించడం చాలా దారుణం. ఎందుకంటే భారతదేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ఈసాయిలు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ప్రత్యేకించి ఒక పాస్టర్కి వ్యతిరేకంగా మీడియా ఛానల్స్ కూడా వారికి వ్యతిరేకంగా చాలా చూపిస్తున్నాయి. కావున ఈరోజు మనం మైనార్టీ తరఫున మరి పగడాల ప్రవీణ్ గారికి మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయనిది ఒకటే, ఈ యొక్క కేసును సిఐడికి అప్పజెప్పి అతి త్వరగా విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని తెలియజేస్తున్నాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడ్ షీటులో ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని అన్నారు. గోదావరిఖని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం డీసీపీ కరుణాకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల
నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులు డీసీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు ఉన్నారు. రామగుండం కమిషనరేట్లో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం. వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాలతోని, కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని, ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ కారణాలు ఉన్నా కూడా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేయడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్లోని అన్ని సెక్షన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ మూల ఫలితమే ఈరోజు వచ్చిన వార్షిక లాభమని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబటి నరేష్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నరేష్ మాట్లాడారు. ఈ లాభాల కారణమైన కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడానికి యాజమాన్యం పట్టించుకోవడం లేదని, యాజమాన్యం ఇచ్చిన మాట మేరకు ఈ నెల 8వ తేదీన పరిష్కారం ఇవ్వకపోతే సమ్మె చేస్తామని నరేష్ హెచ్చరించారు. ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో అన్ని సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ మూల ఫలితమే ఇలా ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి వార్షిక లక్ష్యము. ఇలా సీజీఎం గారు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, 510 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని చెప్పి ప్రకటించిండ్రు. ఆ లాభాల ప్రకటన, ఆ వార్షిక ఉత్పత్తి అంతా కూడా కార్మికుల యొక్క వాళ్ళు చెప్పినట్టుగా లక్షల టన్నుల యూరియా వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ క్యూసెక్కుల టీఎంసీల లక్షల టీఎంసీల రక్తాన్ని ఇవాళ దారపోస్తే ఆ ఉత్పత్తి వచ్చింది. ఆ ఉత్పత్తి వచ్చినటువంటి ఉత్పత్తిలో లాభాలలో కనీసం కార్మికులకు ఒక 5 పైసల మందమైనా కానీ పనిచేయని చెప్పి రిప్రజెంటేషన్లు ఇస్తే చెత్త బుట్టలు దాఖలాలు చేస్తాండ్రు. మా రిప్రజెంటేషన్లు పట్టించుకుంటలేరు. సమ్మె నోటీస్ ఇచ్చి స్ట్రైక్ అన్నా కానీ 7 తారీఖు 8 తారీఖు రోజు చర్చలకు పిలుస్తామన్నారు. కమిటీ చేస్తా అన్నారు, రివిజన్ కమిటీ చేస్తా అన్నారు. ఆ కమిటీ కూడా ఇంతవరకు ఆర్ఎఫ్సిఎల్లో ఆ కమిటీ కూడా నిర్మాణం కాలేదు. కేంద్ర కార్మిక శాఖ అధికారి చెప్పినా కానీ ఆయన మాటలు కూడా పెడచోన పెట్టి ఇలా ఉత్పత్తి దాహం తప్ప కార్మికుల యొక్క సంక్షేమం అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ లాభాల బోనస్ ఇవాళ సింగరేణి కంపెనీ ఉంది, ఎన్టీపీసీ ఉంది. లాభాలకి వెళ్ళి ఎన్నో పోరాటాల ఫలితము, కార్మిక సంఘాల పోరాటాల ఫలితం మూలంగా ఇవాళ లాభాలకి వెళ్ళి బోనస్ ఇస్తా ఉన్నారు. మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రకటించినటువంటి లాభాలలో కార్మికుల వాటా ఎంత, కార్మికుల యొక్క బోనస్ యొక్క వాటా ఎంత, ఇవాళ డిక్లేర్ చేయండి. జీతభత్యాలు పెంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంటివ్లు ఇవ్వండి అని రోడ్డు మీదకి వచ్చి గొడ్డరిని దొరుకుతా అంటే పట్టించుకొని యాజమాన్యము
ఇలా ఉత్పత్తి ప్రదర్శించినాం, ఉత్పత్తి తీసుకొచ్చినాం అనేది సిగ్గుచేటుగా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపటి రోజున 8వ తారీఖు రోజున కంపెనీ ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినటువంటి మాట పక్కన నిలబడిపోయి ఉంటే ఎల్లుండే షట్ డౌన్ పోతారట. ఈ 10వ తారీఖు రోజు నుంచి కంపెనీ షట్ డౌన్ పోతా ఉన్నదట. షట్ డౌన్ పోవడానికి మేల టైం ఉన్నది, షట్ డౌన్ పోవడానికి జూన్లో టైం ఉన్నది. ఇప్పుడే షట్ డౌన్ కు కంపెనీ ఎందుకు పోతా నిర్ణయం తీసుకుంటా ఉన్నది? ఆడిన మాటను తప్పియడానికి, ఆడిన మాటను వాళ్ళు బొందబెట్టడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇలా షట్ డౌన్ ప్రకటిస్తా ఉన్నది కంపెనీ. షట్ డౌన్ ఆలోచన వెంటనే విరమించుకోవాలి. విరమించుకొని కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని చిత్తశుద్ధి ఉన్నటువంటి యాజమాన్యము నిలబెట్టుకొని వాళ్లకు పనిచేసిన తర్వాత వాళ్ళ కడుపు నింపిన తర్వాత మీరు షట్ డౌన్ కోనరి. అందులో సాహా అనే అధికారి ఉంటాడు. ఇప్పటికి జీఎం గారికి 10 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. సాహా అనే అధికారి బయట నుంచి బెంగాల్ బీహార్ నుంచి వచ్చినటువంటి ఆఫీసరు ఇవాళ ప్యానెల్లో గాని సేఫ్టీలో మొన్న దినేష్ అన్నటువంటి ఒక ఉద్యోగం తీసుకొచ్చి ఎక్కించాడు లక్షల రూపాయలు తీసుకొని. ఇలా దినేష్ అనే అధికారి 100 గేట్ పాసులు క్యాన్సిల్ అయినాయి. అందుకెళ్ళి తీసుకొచ్చి సేఫ్టీ అన్నటువంటి దానిలో ఎందుకు ఎక్కలేదు? మతలబ్ ఏంటిది? 800-900 గేట్ పాసులు క్యాన్సిల్ చేసిండ్రు. నిష్ణాతులు ఎంటెక్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, యూకే పోయి చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేఫ్టీ వాళ్ళని తీసుకోకపోగా మాకు ఇంటర్వ్యూలను పెట్టి లక్షల రూపాయలు సహా తీసుకొని మేము నిర్దిష్టమైనటువంటి ఆరోపణ చేస్తా ఉన్నాం. మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, రిప్రజెంటేషన్ చేసిన మేనేజ్మెంట్ పట్టించుకోలేదు కాబట్టి ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాం. రేపు సివిసి కూడా పోతాం. సాహా అన్నటువంటి అధికారి కార్మికుల దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకొని అదే కార్మికులకు ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి ఉద్యోగాలు పెట్టించి ఆ కార్మికులు చాలని జీతాలతోటి ఇలా సమ్మె బాట పడితే ఉద్యోగాలు తీసేస్తానంటాడట. మీ సాహా మీద మరొక రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ కి ఇస్తాం. మేనేజ్మెంట్ అవినీతి అధికారుల పక్షమా లేకుంటే కార్మికుల పక్షమా అనేది తేటకల్లా అవుతుంది. ఎల్లుండి మరొకసారి తెలియజేస్తున్నాం. ఎంక్వైరీ చేయండి, సాహా గారి పైన ఎంక్వైరీ చేయండి. మీ ఆధారాలు ఇస్తాం. ఎవరెవరు ఎట్లా పైసలు ఇచ్చిండ్రు, ఎవరెవరు ఏం చేసిరని నిర్దిష్టమైనటువంటి మీకు ఎవిడెన్స్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం మేనేజ్మెంట్ కి. తక్షణమే ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు యాజమాన్యం చేసినటువంటి హామీని 8వ తారీఖు రోజు మేము సార్ట్అవుట్ చేస్తాము, 8వ తారీఖులో ఫైండింగ్స్ అని చూస్తున్నాం, కమిటీ చేస్తాము అని ఏదైతే చెప్పిర్రో 8వ తారీఖు ఇట్లా వాళ్ళకి ఇట్లా డిక్లరేషన్ చేయకపోతే, క్లియర్ చేయకపోతే షట్ డౌన్ కంటే ముందే మేమే ఎవరైతే బిఎఫ్ఆర్ లో పోతే తీసుకొచ్చినటువంటి బిఎఫ్ఆర్ పోతే తీసుకొచ్చినటువంటి వారిగా పెద్దలు ఎంత బిఎఫ్ఆర్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడి బిఎఫ్ఆర్లకి వెళ్ళి పట్టుకొచ్చినటువంటి వాళ్ళందరి సాక్ష్యంగా మేము సమ్మెకి పోతాం. ప్రొడక్షన్ బంద్ చేయడం అనేది మాకు ఎట్టి పరిస్థితులు ఇష్టం లేకపోయినా కానీ ఈసారి ప్రొడక్షన్ బంద్ చేయడానికి టోకెన్ సమ్మె యొక్క ఫలితము, టోకెన్ సమ్మె యొక్క రిజల్ట్ కార్మికులు సమ్మె కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క కమిట్మెంట్ సంకల్పం 8వ తారీఖు నుంచి మేము గ్రౌండ్ చూపిస్తామని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి మేము ఒక హెచ్చరికను అల్టిమేటం గా ఈ ప్రెస్ మీడియా తరఫున మేము వారికి తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలకు కార్పొరేషన్ అధికారులు భారీ జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పర్మనెంట్ టౌన్షిప్లో ఇటీవల ఎలాంటి అనుమతులు లేకుండా 6 ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్న కారణంతో ఎన్టీపీసీ యాజమాన్యానికి రామగుండం నగరపాలక సంస్థ 99,29,29,548 రూపాయల జరిమానా విధించినట్లుగా జిల్లా అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో గత నెల 19న ఎన్టీపీసీ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ భారీ జరిమానాను విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో జరిమానా విధించడం పట్ల అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడిన వారి నిర్మాణాలను బల్దీ అధికారులు నేలమట్టం చేశారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.